రాజకీయ నాయకులకు ప్రసంగం అనేది చాలా ముఖ్యమైనది. తమ స్పీచ్లతో జనాల్ని ఆకట్టుకోవడం కోసం రాజకీయ నాయకులు చాలా కష్టపడుతుంటారు. కొందరు రాజకీయ నాయకులకు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ స్పీచ్లే సగం బలం. కానీ కొందరు రాజకీయ నాయకులకు మాత్రం వాళ్ళ స్పీచ్లు, వాళ్ళు మాట్లాడే మాటలే పెద్ద మైనస్ గా మారుతుంటాయి. తాజాగా అధికారం దూరమైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సమావేశాల్లో ఆయన ఇస్తున్న స్పీచ్లు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్లుగా మారుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్న తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జలకిచ్చేందుకు మాణిక్యం ఠాగూర్ గారు సిద్ధమవుతున్నారు. గతంలో ఇలాంటి వాస్తవ విరుద్ధమైన కామెంట్లు చేసినందుకు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అలాగే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మదురై కోర్టులో హాజరైనట్లుగానే ఇకపైన కేటీఆర్ కు అదే తరహాలో తిప్పలు తప్పవని మాణిక్యం ఠాగూర్ గారు వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను అందుకు ఆయన ఆధారంగా చేసుకున్నారు. సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న సందర్భంలో, నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదు, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు 50 కోట్లు ఇచ్చి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మేనేజ్ చేసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలంతా కూడబల్లుకొని ఎన్నుకోదని, ఎప్పటికీ నువ్వు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న మాణిక్యం ఠాగూర్ మదురై హైకోర్టు బెంచ్ లో కేటీఆర్ పై పరువు నష్టం దావా చేయాలనుకున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇలా మొత్తానికి మాణిక్యం ఠాగూర్ గారు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు. గతంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఎలాగైతే ఆధారాలు లేని ఆరోపణలు చేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నారో, వాళ్ళలాగే కేటీఆర్ గారు కూడా మదురై కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి రాబోతుంది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.